ఈరోజు ఉదయం డీటెయిల్ లా అండ్ ఆర్డర్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం మానిటర్ చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ ఈరోజు సాయంత్రం రాబోతుంది కాబట్టి ఇంకా ప్రిపేర్డ్నెస్ అందుబాటులో ఉండాలి. ఈరోజు డీటెయిల్ మీటింగ్ క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్డిఓస్, ఎస్డిపిఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ ఆ లెవెల్లో ఈరోజు చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి బ్రీఫ్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు 4వ తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. అందరికీ తెలుసు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము 8 o'clock. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి. 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ తిరుపతిలో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, దాదాపుగా 4,800 వరకు ఉంటాయి. కాబట్టి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ పోస్టల్ బ్యాలెట్. అదేవిధంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చంద్రగిరిలో కూడా ఉంది. కానీ చంద్రగిరిలో కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి తిరుపతి 23 PC సంబంధించి. దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్, సియు కౌంటింగ్, సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి 8:30కి. ఈ స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాబోతున్నారు. రేపు సెకండ్ రెండమైజ్ అని కూడా చేస్తున్నాము. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము. సో అప్పుడు ఆ రోజు 4వ తేదీ ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. 1 hour అన్నీ సెట్ చేసుకుంటారు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. 8:30 అప్పుడు మళ్ళీ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది 8:30. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా 1-2 రౌండ్ మనకి దాదాపుగా 20-25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది, 15 నిమిషాల్లో కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా ఈ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయలేము. సో లాస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు దాదాపుగా టైం కూడా ఒక అంచనా వేసామండి. నా దాదాపుగా 111 మెంబర్స్కి ఆథరైజేషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పంపించారు. ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రిపేర్ చేస్తున్నారు, మీ అందరికీ వస్తాయి. యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అవుట్ సైడ్ 100 meters ఏదైతే బ్యారికేడ్ ఉందో అక్కడ మీడియా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. బికాజ్ లోపల దట్ విల్ బి బ్యారికేడెడ్ ఉంది, అక్కడ ఏం పెట్టడానికి లేదు, స్కోప్ లేదు. మీరు కూడా ఎప్పుడైనా అక్కడ వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మీడియా సెంటర్ అక్కడ పెడతాము. మన ప్లాన్ ఎలా ఉందంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీకు ఒకసారి చెప్పేస్తాను. ఎగ్జిట్ పోల్ ఈరోజు 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫార్ ఎగ్జిట్ పోల్ కూడా మన మీడియాలో చేయడానికి లేదు, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్. తర్వాత లోపల మీకు ఒక బ్యాచ్లో గ్రూప్లో తీసుకెళ్తారు. ఆథరైజ్డ్ పర్సన్ విల్ ఓన్లీ టేక్ మీడియా పర్సన్ ఇన్సైడ్ ద కౌంటింగ్ ప్రిమైస్ ముందు లోపల. సో అక్కడ కూడా ఎట్లా తీసుకెళ్లాలంటే నో స్టాటిక్ ఫిక్స్డ్ కెమెరా ఉండదండి. అక్కడ పెట్టి అక్కడ చేస్తామని ఈ టైప్ కెమెరా ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పింది. ఎందుకంటే ఫోకస్ ఈ మోర్ ఆన్ కౌంటింగ్ రాదర్ దెన్ ఎనీ అదర్ యాక్టివిటీ. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. No camera stand should there be allowed to be taken inside the counting hall. Only official videographer may be allowed to use the tripod stand. That is also not required. Further, while taking audio visual coverage of the counting process with camera carried in hand or on shoulders, under no circumstances the actual votes recorded or individual ballot papers ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు. మీరు కౌంటింగ్ పోల్ డే కూడా మనం చూసుకున్నామండి. మీ ఓన్లీ
ఎక్సర్సైజ్ ఎట్లా జరుగుతున్నాయో, ప్రాసెస్ ఎట్లా జరుగుతున్నాయో క్యాప్చర్ చేస్తాం తప్ప ఇండివిజువల్ ఎవరికి ఓట్ వేశారు లేకపోతే ఎవరికి ఓట్ పడిందో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రోహిబిట్ చేసింది ఎలక్షన్ కమిషన్. సో దయచేసి ఇవన్నీ మీ అందరూ కూడా సహకరించమని కోరుతున్నానండి. అండ్ దెన్ బట్ యూ క్యాన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. దెన్ ఏజెంట్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే, డిసిప్లిన్ ఫాలో చేయకపోతే వెంటనే ఈచ్ కౌంటింగ్ హాల్ అవుట్ సైడ్. సో 16 చెప్పానండి, 16 కౌంటింగ్ హాల్కి 16 టీమ్స్ ఉంటాయి ఓన్లీ టు లిస్ట్ దోస్ ట్రబుల్ మోంగర్స్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్. ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ కూడా ఉంటే దట్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు డూ ద కౌంటింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ఉందండి, అందరికీ తెలవాలి. ఏముందంటే ఎట్టి పరిస్థితిలో కౌంటింగ్ ఆగకూడదు. ఒకసారి కౌంటింగ్ అయిపోతే మేము టిఫిన్కి వెళ్తాము, లంచ్కి పోతాము, ఏజెంట్కి కొద్దిగా బ్రేక్ కావాలి. దెర్ ఇస్ నో సచ్ రూల్. 8 o'clock స్టార్ట్ అయిపోతే 4, 5, 6, 7, 8, 9, 10 వాట్ ఎవర్ టైం కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక సియు పని చేయట్లేదు అనుకోండి, అక్కడ కూడా కౌంటింగ్ ఆపము. సియు కంట్రోల్ యూనిట్ పక్కన పెట్టి నెక్స్ట్ కౌంటింగ్ చేస్తాం. సో దట్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఆగకూడదు. అలాంటివి పరిష్కారం చేయాలంటే చివరిలో మళ్ళీ ఎట్లా చేయాలి కౌంటింగ్, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి, ఫాలో చేసి చేస్తాం. కాబట్టి ఎక్కడైనా ఏదో గొడవ జరుగుతుంది, లోపల ఇద్దరు ఏజెంట్ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేస్తారు, దానివల్ల మన కౌంటింగ్ ఆగకూడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే నేను కలెక్టర్ కూడా డిఓ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం ఇస్తారు, అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని బయటికి పంపిస్తారు తీసుకెళ్ళి. దెన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ వాట్ ఎవర్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ దే విల్ ఇన్వోక్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మినిట్ టు మినిట్ ఆ రోజు వాచ్ చేస్తుంది, ఎవ్రీ మినిట్ రిపోర్ట్ చేయాలి. ఆబ్జర్వర్ అక్కడ కూర్చుంటారు, అన్నీ గమనిస్తారు, ఆయన మాట్లాడతారు. సో ఇట్స్ లైక్ మోర్ సీరియస్ ఎక్సర్సైజ్ దెన్ పోల్ డే ఎక్సర్సైజ్ నేను చెప్పాలి అంటే ఫర్ మా డిఓ అండ్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్స్. కాబట్టి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇందులో డిఓ ఈ విధంగా చేయాలి, ఎస్పీ ఈ విధంగా చేయాలి లేదండి. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరూ అధికారులు సిబ్బంది ఫాలో చేయాలి. ఆ విధంగా మేము కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్, ఏజెంట్స్కి కూడా ఆ రోజు కౌంటింగ్ డే ముందు 5 నిమిషాలు వాళ్ళకి బ్రీఫింగ్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా అవుతాయి, కౌంటింగ్ ఏ విధంగా జరుగుతాయి, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుందో అన్నీ కూడా ఆ రోజు చెప్పి నేను కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు పూర్తి చేయడం జరుగుతుంది.